హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీనాశ్రీ. నేను ప్రియదర్శిని. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇది మార్నింగ్ టైం అండి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ చేస్తున్నాను, పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను. తర్వాత టిఫిన్ అంతా చేసేసిన తర్వాత ఇంకా అంట్లన్నీ రుద్దేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా బట్టలు ఉతికేసుకుంటున్నాను. ఇంకా మా పెద్ద పాప అయితే చూడండి ఇక నీళ్ళల్లో ఆడుతూ ఉంటుంది. అసలే ఇప్పుడు అందరికీ జలుబులు, ఇద్దరు పిల్లలకి జలుబులు, వాళ్ళ నుంచి నాకు కూడా జలుబు చేసింది. ఇంకా తను వెళ్ళి ఆడుకో అమ్మ అంటే సరే అనేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను బట్టలు అయితే జాడించుకుంటూ ఉన్నాను. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే అస్సలు పని కాదండి. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్ళి వాళ్ళని చూసుకోవాలి. నాకు అలానే ఉంటుంది. మా చిన్న పాపతో పని చేసుకునేటప్పుడే ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి మళ్ళీ ఆమెకి ఫీడింగ్ ఇవ్వాలి, మళ్ళీ వచ్చి పని చేసుకోవాలి. ఇదే సరిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో బ్రేక్స్ అన్నమాట. వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ పని చేసుకోవాలి. పెద్దవాళ్ళు లేకపోతే ఇలానే ఉంటుంది. ఏ టైంలో వాళ్ళు పడుకుంటే ఆ టైంలోనే మనం పని చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా నేనైతే బట్టలన్నీ జాడించేసుకుంటూ ఉన్నాను. ఇంకా పెద్ద పాప అయితే వెళ్ళిపోయి ఆడుకుంటుంది, మా చిన్న పాప అయితే పడుకుంది. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ టైం అన్నమాట ఇది. ఇంకా నేను వంట చేసుకుంటూ ఉన్నాను. మా చిన్న పాపనేమో కూర్చోపెట్టాను, చుట్టూ దిండ్లు పెట్టాను. చూడండి తను ఎందుకంటే డొల్లుతూ ఉంది, అందుకనే చుట్టూ దిండ్లు పెట్టేసి కూర్చోపెట్టి బొమ్మలు ఇచ్చేసాను. నేను ఇక్కడైతే తోటకూర వండుతూ ఉన్నాను, మధ్యాహ్నం కూర. ఇంకా తను ఆడుకుంటూ ఉందన్నమాట ఆ బొమ్మలతో. ఇంకా ఈ సిరప్లు చూడండి మా పెద్ద పాప కోసం అయితే తీసుకొచ్చాను. తనకి జలుబు, దగ్గు, జ్వరం అన్నీ ఉన్నాయి. ప్రైవేట్ నుంచి తెచ్చాను, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తీసుకొని వచ్చాము. గవర్నమెంట్లో నుంచి తెస్తే పని చేయలేదని మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చాము. చిన్న పాప పాపం ఆడుకుంటూ ఉంది చూడండి, ఒక్కతే ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా ఈ బాక్స్ అయితే మాకు క్రిస్మస్ క్యారల్స్కి నైట్ వచ్చారు, వాళ్ళు ఇచ్చారనమాట గిఫ్ట్. దీనితో పాటు క్యాలెండర్ కూడా ఇచ్చారు. ఇంకైతే ఇది హాట్ ప్యాక్ అన్నమాట. గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు మాకు. లోపలైతే చర్చి పేరు అయితే రాయించారనమాట, మా చర్చి పేరు, ఇంకా ఇయర్ 2025 అనేసి. బాగుంది బాక్స్ అయితే. ఇంకా పిల్లలు చూడండి ఇల్లంతా ఎలా చేసిందో మా పెద్ద పాప. ఇంకా మళ్ళీ అవన్నీ సదురుకోవాలి. నేను సదురుతూనే ఉంటా, తను అలానే పడేస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే వాళ్ళు పడుకొని లేచారనమాట. ఇంకా నేనైతే బీరువాలో బట్టలు, మా పిల్లల బట్టలు చూడండి ఏటన్నా వెళ్ళేటప్పుడు మొత్తం గుంజేస్తూ ఉంటాను, మళ్ళీ అందులోనే పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడు అవన్నీ నీట్గా సదురుకోవాలనేసి బీరువా చూపిస్తూ ఉన్నాను. అన్నీ దోపేశాను మొత్తం, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ. ఇప్పుడు అవన్నీ కిందేసేసి నీట్గా సదురుకోవాలి. అవైతే నా చీరలండి, మరీ ఎక్కువైతే లేవు, కొన్ని చీరలు అయితే ఉన్నాయి నాకు. ఇంకా పిల్లల బట్టలు, నా బట్టలు మొత్తం అన్నమాట. ఇంకా పిల్లలు అయితే మొత్తం నెట్టి నెట్టి పెట్టేశాను లోపలికి. ఇంకా అన్నీ తీసి కిందేసేసి మడత పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా నా పక్కనే అక్కడ చిన్న పాప ఉందన్నమాట, కొంచెం కదులుతుంది, హ్యాండ్ కనిపిస్తుంది చూడండి. ఇంకా పాపని పక్కనే పడుకోబెట్టుకొని నేనైతే బట్టలు మడతేసుకుంటూ ఉన్నాను. ఇంకా నా రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి, పిల్లలతోనే గడిచిపోతూ ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళే పని కూడా ఉండదు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళతోనే సరిపోతూ ఉంటుంది. పని ఏమి ఉండదు, కానీ ఏదో చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది, పిల్లలతో ఉంటాం కాబట్టి. అస్సలు పని అనేది తెమలదన్నమాట. ఎంత చేసినా చేస్తూనే ఉంటాము పని. ఇంకా పెద్ద పాప ఏమో ఆడుకుంటుంది, చిన్న పాపనేమో నా పక్కన వేసుకొని సదురుకుంటూ ఉన్నానన్నమాట. ఇంతేనండి డైలీ రొటీన్ నాకు ఇలా ఉంటుంది. మా పెద్ద పాపకు వచ్చేసి 3 ఇయర్స్ అండి. ఇక్కడ మా ఇంటి దగ్గర అంగన్వాడీకి పంపిద్దామన్నా ఇక్కడ మాకు అంగన్వాడీ చాలా దూరంలో ఉంటుంది. అందుకే తనని మేమైతే అంగన్వాడీకి కూడా పంపించట్లేదు, ఇంట్లోనే ఉంటుంది. పాపం ఒక్కతే ఉండడం వల్ల ఇంకా మా చుట్టూ తిరుగుతూ ఇల్లంతా అన్నీ పడేసుకుంటూ ఆడుకుంటూ ఉంటుందన్నమాట.
పిల్లలు ఎవరు కూడా ఉండరు మా ఇంటి దగ్గరలో. అందుకని ఇంట్లో ఒక్కతే ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ జూన్లో నుంచి అయితే మేము స్కూల్కి పంపించాలి అనుకుంటూ ఉన్నాము. అప్పుడు తన 3rd బర్త్డే కూడా అయిపోతుందండి. ఇంకా అప్పుడైతే పంపిస్తాము. కొంచెం మాకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు పిల్లలతో మేనేజ్ చేసుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకనే. ఇంకా అప్పుడైతే చిన్న పాప ఒక్కతే ఉంటుంది. ఇప్పుడు ఇంకా చిన్న పాపకైతే 9 మంత్స్ అండి. ఓకే అండి, ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.